నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. దేశానికే రోల్ మోడల్ గా మంగళగిరి 100 పడకల ఆసుపత్రి ఈ నెల 13వ తేదీన ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న మంత్రి నారా లోకేష్. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళవాద్య నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్ర బృందం. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. అటవీ శాఖ పట్టించుకోకపోవడం వల్లే కంచగచ్చిబౌలి భూముల్లో చెట్లు నరికేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శలు. మంగళగిరి ప్రజల 30 ఏళ్ల కల 100 పడకల ఆసుపత్రి నిర్మాణం తాను 91,000 భారీ మెజార్టీతో గెలిపించి శాసనసభకు పంపడంతో మంగళగిరి ప్రజలు 3 దశాబ్దాల కళ నెరవేర్చేందుకు మంత్రి నారా లోకేష్ సిద్ధమయ్యారు. అత్యాధునిక వసతులతో దేశానికే రోల్ మోడల్ గా ఆసుపత్రి నిలిచేలా ఇప్పటికే ప్రణాళిక రూపొందించారు. మంగళగిరి సమీపంలోని చెనకాకాని వద్ద నిర్మించనున్న 100 పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి ఈ నెల 13వ తేదీన మంత్రి లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 100 పడకల ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది ప్రశాంత వాతావరణంలో పనిచేసేలా చూడాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఏడాదిలోగా ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేయాలని గడువు విధించారు. ఒక్కసారి ఆలోచించండి. 2019 నుంచి 24 వరకు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న మీ ఆరోగ్యం కోసం ఎన్టీఆర్ సంజీవిని అని తీసుకొచ్చాం. తాడేపల్లిలో ఒక క్లినిక్, మంగళగిరిలో క్లినిక్, దుగ్గిరాలకు ఒక బస్సు పెట్టి ఈరోజు కూడా ఆ కార్యక్రమం చేయబడుతున్నాం. ఈరోజు కూడా సొంత నిధులతో మందులు ఉచితంగా మేము అందజేస్తున్నాం. ఊర్లో పెళ్లి జరిగితే పెళ్లి కానుకిస్తున్నాం. మహిళలు సొంత కాళ్ళపై నిలబడాలని కుట్టు నేర్పిస్తమే కాకుండా కుట్టు మెషీనే ఉచితంగా ఇస్తాం కాకుండా వాళ్ళకి ఈరోజు పని కూడా మేము కల్పిస్తున్నాం. ఆనాడు గత ప్రభుత్వం నీరు సరిగా అందించలేకపోతే వాటర్ ట్యాంకర్లు పెట్టి ఉచితంగా నీరు తోలం. మన పిల్లలు క్రికెట్ ఆడాలని కోరుకుంటే ఐపీఎల్ తరహా కాకపోయినా వాళ్ళతో పోటీ పడే విధంగా మంగళగిరి ప్రీమియర్ లీగ్ తీసుకొచ్చి పిల్లలకి అది కూడా ఏర్పాటు చేస్తాం. కోవిడ్ వస్తే ఆక్సిజన్ ఇబ్బంది ఉందంటే ఆక్సిజన్ సిలిండర్లు పంపించాం, మందులు అందించాం. అమెరికా డాక్టర్ల ద్వారా టెలిమెడిసిన్ చేశాం. ఇట్లా దాదాపు 26 సంక్షేమ కార్యక్రమాలు మంగళగిరి ప్రజల కోసం ఆనాడు నేను చేస్తాం జరిగింది. కరెక్ట్గా 24 ఎన్నికలు వచ్చింది. చాలామంది నాకు చెప్పారు, మీరు 2 స్థానాల్లో పోటీ చేయండి, ఆల్రెడీ మీరు ఇబ్బంది పడ్డారు, మళ్ళీ మీరు ఇబ్బంది పడకూడదని. నేను వాళ్ళకు ఒకటే చెప్పా, 5 సంవత్సరాలు కష్టపడ్డాను, మంగళగిరి ప్రజల మనసు గెలుచుకున్నానని నేను భావిస్తున్నా. ఒకే స్థానంలో పోటీ చేస్తా, అది మంగళగిరిలో నేను పోటీ చేస్తా అని చెప్పా. ప్రచారంలో మీ దగ్గరికి వచ్చా. నేను ఆనాడు మీకు కొన్ని విషయాలు చెప్పా. ఏ మెజారిటీ అయితే నేను ఓడిపోయానో దాని పక్కన ఒక 0 పెట్టి నన్ను గెలిపించమని ఆనాడు నేను మిమ్మల్ని కోరా. మీరు నాకు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత బలం వస్తుంది, పనిచేసాక అవకాశం ఉంటుందని ఆనాడు కోరా. సర్వేలు చూసాం, అన్ని పార్టీలు సర్వేలు చేస్తాయి, మేము చేసాం. కుప్పం కన్నా వెనుకబడి ఉన్నాం 1%. కానీ ఆ రోజు మీరు చూపించిన ప్రేమ, అభిమానం నేను చూసి నేను బాబు గారికి ఛాలెంజ్ చేశా, మీకన్నా 1 ఓటు మెజారిటీ ఎక్కువ నాకు వస్తుంది సార్ అని. అప్పుడు బాబు గారు అన్నారు, కుర్రోలు స్పీడ్ ఎక్కువ మీకు అని. కానీ ఈరోజు నేను గర్వంగా ఇక్కడ నుంచి చెప్తున్నా, మంగళగిరి ప్రజలు ఎవ్వరు ఊహించిన విధంగా 91,000 మెజారిటీ నన్ను గెలిపించి శాసనసభకు పంపించారు. అమ్మా, మీరు ఇచ్చిన మెజారిటీ కొండంత బలం. దశాబ్దాలుగా మనకున్న కళ ఆసుపత్రి, ప్రభుత్వ ఆసుపత్రి, 100 పడకల ఆసుపత్రి. ఆంధ్ర రాష్ట్రంలో మొదటి 100 పడకల గవర్నమెంట్ ఆసుపత్రి మంగళగిరి నియోజకవర్గానికి శాంక్షన్ అయింది. 13వ తారీఖు శంకుస్థాపన చేస్తున్నాం. కరెక్ట్గా 1 సంవత్సరంలో ఆ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేసే బాధ్యత చిల్లపల్లి గారు తీసుకుంటున్నారు. ఆయనది బాధ్యత, మాది కట్టాల్సిన బాధ్యత అయింది. ఎందుకంటే ఆయన ఇప్పుడు చైర్మన్, మెడికల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఆయనే సంవత్సరంలో కట్టి చూపిస్తారు. కోనసీమ తిరుమలగా వదిలుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళవాద్యాలడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొల్పు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకారంలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు.
వార్షిక దివ్య తెలుగుజ్ఞాన మహోత్సవంలో భాగంగా ఈరోజు మహారాష్ట్రము పండిత సదస్యము అనేటువంటి కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం శివభంగం అలంకారంలో శ్రీ కోదండరాముల వారి రాజసం భక్తులకు కనువిందు చేసింది. కేరళ డ్రమ్స్, భక్తజన బృందాల చెక్క భజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళవాద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగున కర్పూరహాతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. స్వయంవరం సమయంలో శ్రీరాముడు విల్లును విడిచి సీతమ్మవారిని వివాహమాడే ఘట్టాన్ని గుర్తు చేసేదే ఈ శివధనుర్భంగం అలంకారం. సీతారాములు కళ్యాణం రోజున ఉదయం ఈ అలంకారంలో స్వామివారు భక్తులను కటాక్షించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో శ్రీమద్ భగవద్గీతకు సంగీతం గాత్రం గజల్ శ్రీనివాస్ సమకూర్చడం అభినందనీయమని ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ పేర్కొన్నారు. గిన్నిస్ బుక్ అవార్డు గ్రహీత గజల్ శ్రీనివాస్ శ్రీమద్ భగవద్గీతకు సంగీతం గాత్రం నిర్వహించి తండ్రి నరసింహరావు చేతుల మీదుగా ఆడియో విడుదల చేసి లోకార్పణం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గుమ్మడి గోపాలకృష్ణ మాజీ ప్రభుత్వ విప్ అంగా రామ్మోహన్ మాట్లాడుతూ గిన్నిస్ బుక్ అవార్డు గ్రహీత గజల్ శ్రీనివాస్ పాలకొల్లు వాస్తవ్యులు కావడం విశేషమని అభినందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సిహెచ్ సత్యనారాయణ మూర్తి, చెన్నమిల్లి సత్యనారాయణ, ఎడ్ల తాతాజీ, మేడుకొండ శ్రీనివాస్, చిలుకూరి దత్తాత్రేయ వర్మ, డిటిడిసి బాబు తదితరులు పాల్గొన్నారు. నా జీవితంలో ఇవాటి కార్యక్రమం చాలా విలువైంది, చాలా అమూల్యమైనది నేను భావిస్తున్నాను. మీకు తెలుసు, నేను దీన్ని గిన్నిస్ వరల్డ్ రికార్డ్ చేసిన తర్వాత 3వ గిన్నిస్ రికార్డు చేయాలనే ఒక కోరిక కలిగినప్పుడు ఈ ప్రపంచంలో భగవంతుడి సృష్టికి ప్రతిదానికి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది. ఎక్స్పైరీ డేట్ లేని కృతజ్ఞత. నేను చదువుకున్నటువంటి ఊళ్ళు పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఈ 3 పట్టణాల పేర్లు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఉండాలని 2010లో నేను 24 గంటల్లో 55 కచేరీలు చేసి ఈ 3 సిటీస్ లో, టౌన్ లో ఈ 3 పేర్లని నేను గిన్నిస్ రికార్డ్ లో పెట్టాను. చివరి కచేరీ 55లో కచేరీ ఈ వేదిక మీద
అంత సెంటిమెంట్ నాకు ఈ వేదిక. ఎక్కడెక్కడో పాడతాము, ఐక్యరాజ్య సమితిలో పాడచ్చు, ఇజ్రాయెల్ పార్లమెంట్లో పాడచ్చు, మరో చోట పాడచ్చు, రాష్ట్రపతి భవన్లో పాడచ్చు. అన్నిటికన్నా నాకు గొప్పగా అనిపించేది నా పాలకొల్లులో నా పాలకొల్లు పదవి నుంచి పాడిందే బాగా అనిపిస్తుంది నాకైతే. బికాజ్ ఐ లవ్ పాలకొల్లు. ఎంత ఇష్టం లేకపోతే, నా మీద ఎంత ప్రేమ లేకపోతే ఈ ఊరు ప్రజలకి నేను చేసినటువంటి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ 3 స్తూపాలు కలిపి ఒక అద్భుతమైనటువంటి స్తూపాన్ని బస్టాండ్ ఎదురుగా పెట్టారు. 5 అడుగుల ఫీట్. బతుకున్న ఏ ఆర్టిస్ట్ కూడా ఈ ప్రపంచంలో ఎప్పుడు అటువంటి గౌరవం ఇవ్వలేదు. అది పాల్గొని మాత్రమే కళాకారుడికి ఇచ్చింది. అది మా దాసనారాయణరావు గారు, మా బోడి రామకృష్ణ గారు, తెలిసే శ్రీరామూర్తి గారు ఒక వారసత్వము. మేమందరం వారిని చూస్తూ వచ్చినటువంటి వారసత్వం. చైతన్య కళాశ్రవంతి అనే ఒక సంస్థ పెట్టి కత్తూరు రామరావు గారు, వారి శిష్యులను నేను, చాచాజీవి, కోరాట శ్రీనివాసు, బాలకృష్ణ, ఇది చాలా మంది ఉన్నారు ఆయన శిష్యులు. మేమందరం నాటకాలు వేసిన మేము చూసాము కూడా. ఎదురుకుండా మంగాళేశ్వరరావు గారు, చేయడం సత్యనారాయణమూర్తి గారు, వీళ్ళందరూ మా పాటల పోటీలు జడ్జిగా వచ్చేవారు. వీళ్ళందరూ మా జీవన గమనాన్ని చూసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళందరూ కూడా. భారతదేశంలో ఉన్న మహానాయకులందరికీ ఆదర్శంగా నిలిచిన గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి కొనియాడారు. మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతిని పురస్కరించుకుని కాకినాడ జీహెచ్ సెంటర్లోని పూలే విగ్రహానికి రాజ్యసభ సభ్యులు సాన సతీష్ బాబు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పేరాబతు రాజశేఖరం, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనవాడి కొండబాబు, వివిధ బీసీ సంఘాల నాయకులు, పలువురు ప్రముఖులతో కలిసి కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీసీ, కాపు, ఈబీసీ కార్పొరేషన్ ద్వారా 513 మంది లబ్ధిదారులకు వివిధ వ్యాపారాలు చేసుకునేందుకు 11,86,44,000 రూపాయల రుణాలను చెక్కు రూపంలో అందజేశారు. సందర్భంగా కాకినాడ జీజీహెచ్ సెంటర్ దగ్గర మనం ఇవాళ హానరబుల్ ఎంపీ గారు, హానరబుల్ ఎమ్మెల్యే కాకినాడ ఎమ్మెల్సీ గారు, ఆల్ కమ్యూనిటీ లీడర్స్ సమక్షంలో ఇవాళ విగ్రహానికి మనం దండేసుకొని సత్కరించుకోవడం జరిగింది. ముందుసారి చెప్పినట్లే ఈ నెల అత్యంత ప్రాముఖ్యమైన 3 వెనుకబడిన తరగతుల వాళ్ళ కోసం పోరాడిన 3 నాయకులు ఈ రోజు ఈ నెల బర్త్డే. దాంట్లో రెండోది మనం ఈ రోజు మహాత్మా బాపులే జయంతి చేసుకుంటాం. సో ఈ జయంతి సందర్భంగా ఆయన నింపిన స్ఫూర్తి, వెనుకబడిన వర్గాలకు సంబంధించిన వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి, వాళ్ళ మానవ హక్కుల గురించి చేసిన పోరాటాన్ని స్ఫూర్తిగా అందరం గుర్తించి ఆయన స్ఫూర్తి నెక్స్ట్ వచ్చే 1 year కూడా ఎలాంటి గొడవలు, ఇంటర్నల్ గా ఎలాంటి భేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా ఉండాలని చెప్పి కోరుకుంటే నాకు అవకాశం ఇచ్చిన అందరినీ ధన్యవాదాలు. జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా నేను ఈ కార్యక్రమం జరిగింది. ఆయన బడుగు బలహీన వర్గాల వారి కోసం చేసిన కృషి, దాని గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటువంటి కార్యక్రమాలు ముందు తీసుకెళ్ళాలని ఈవేళ 513 మంది లబ్ధిదారులకి డబ్బులు పంచిపెట్టడం జరిగింది. ఇదే కార్యక్రమాన్ని జ్యోతిరావు గారు పూలే ఆదర్శంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తారని తెలియజేస్తుంది. జ్యోతిరావు పూలే గారి జయంతి కార్యక్రమం ఈ రోజు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వ పరంగా చేయడం జరుగుతుంది. ఈ రోజు జ్యోతిరావు పూలే గారు జయంతి కార్యక్రమం గాని, వర్ధంతి కార్యక్రమం గాని ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటాం. వారి గురించి భావితరాలకి తెలియాలన్న ఆలోచనతో ఒక స్ఫూర్తి అయిన వ్యక్తి ఆయన. అంటే భావితరాలకు కాదు, ఈ వేళ చెప్పాలంటే జ్యోతిరావు పూలే గారు ఆశయాలు కానీ, ఆలోచన విధానాలు కానీ, అంబేద్కర్ గారు కూడా ఆయన ఆలోచన అడుగుల్లో నడిచారు. జ్యోతిరావు పూలే గారి ఆశయాలు కానీ, ఆలోచన విధానాలు కానీ అంబేద్కర్ గారు కూడా స్ఫూర్తిగా తీసుకున్నారు. అలాంటి గొప్ప వ్యక్తి ఆయన. ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలని, అసమానతలు తొలగాలనే ఆలోచనతో ఎంతో పోరాటం చేసిన వ్యక్తి. ఆ స్ఫూర్తిని ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి. ఆయన స్ఫూర్తిని ఈ రాష్ట్రంలో అనేక ప్రభుత్వాలు వచ్చినాయి, ఎవరు కూడా ముందుకు తీసుకెళ్లేదండి. జ్యోతిరావు పూలే గారి స్ఫూర్తిని కానీ, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తిని కానీ, ఆలోచన విధానం కానీ నెరవేర్చింది ఏదైనా పార్టీ ఉందంటే తెలుగుదేశం పార్టీ. నారా చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత నెరవేరేయండి అన్ని కూడా. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను, ఈరోజు ఎస్సీలు ఉంటే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఆర్థికంగా బలపరచడం జరిగింది, లోన్లు ఇచ్చి. బీసీలు ఉంటే బీసీ కార్పొరేషన్ ద్వారా ఆర్థికంగా బలపరచడం జరిగింది, లోన్లు ఇచ్చి. ఈరోజు చూస్తున్నారు మీరు, ఇప్పుడే చెక్ ఒకటి అందజేస్తాం. అందులో బీసీలతో పాటు అగ్రవర్ణాల్లో పేదవాళ్ళు కూడా గుర్తించిందండి తెలుగుదేశం పార్టీ. అగ్రవర్ణాల్లో పేదవాళ్ళు, కాపుల్లో, అలాగే అన్ని వర్గాలు, బ్రాహ్మణ్స్ లో, చౌదరీస్ లో, రెడ్డిస్ లో, అన్ని వర్గాల్లో పేదవాళ్ళు కూడా గుర్తించి కూడా ఈరోజు సాయం చేస్తుంది. ఈరోజు ఈ దేశంలో అసమానతలు తొలగాలనే ఆలోచనతో చాలా మంది మాటలు చెప్పారు కానీ తొలగించలేకపోయారు. ఈ రాష్ట్రంలో
తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే అసమానతలన్నీ తొలగాలి, అందరూ సమానంగా బతకాలని ఒక ఆలోచన విధానం ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి ఎవరు ఉంటే నారా చంద్రబాబు నాయుడు గారిని చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఈరోజు ఇప్పుడు కాసేపు ప్రకటనలు.